మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ నెల 19వ తేదీన కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పరిశీలించారు. 4 గ్రామాలలో పంట నష్టం జరిగిందన్న విషయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ భరత్ పంటలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ చేతికి వచ్చిన వరిధాన్యం గింజలు రాలిపోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ యాదగిరి రైతులు పాల్గొన్నారు. చిన్న కాకరకుంట పొలం ఇక్కడ ఏరియాలో వడగళ్ళ రాళ్ళు పడి మొత్తం ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. నాకు సొంత 3 ఎకరాల పొలం ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసుకుంటా. ఒక ఎత్తులు ఇక్కడ మొత్తం రాలిపోయినాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎలాగైనా మీరే గవర్నమెంట్ ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మాకు అవే చేయలేం సార్. ఇప్పుడు మీరు ఎలాగైనా ఆదుకోవాలి సార్ గవర్నమెంట్. జిల్లా నిన్న 19వ తేదీ రాత్రి వడగండ్లు పడటం వల్ల మండల్ చేగుంట అట్లాగే నార్సింగి ఒక చేగుంటలో అయితే 5 గ్రామాలు, నార్సింగిలో 4 గ్రామాల్లో వడగండ్లు పడటం వల్ల ఎక్కడైతే వరి కోతకి దగ్గరగా ఉన్న పొలాల్లో అంతా గింజలు రాలిపోయినాయి అని రైతులు సమాచారం ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను నార్సింగి మండల్ నార్సింగి గ్రామంలో